పోలీస్ కేసులు అంటే అవన్నీ కామన్. దాని గురించి కొండదేవని నేను భయపడటం కాదు, అవసరం లేదు. ఈరోజు నేను బీసీ కుల బాంధవ్యుల గురించి అని ఈరోజు వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రము సన్నిధిలో మా మున్నూరు కాపు సంఘాన్ని బీసీ ఉత్తర తెలంగాణ జిల్లాల కోసం ఉమ్మడి 5 జిల్లాలు 17 జిల్లాలు మరి 50 నియోజకవర్గాల కోసం బీసీలను ఐక్యమత్యం చేయడానికి కోసం ఈరోజు ఇక్కడ మేము ఈ కార్యక్రమాలని బలంగా చేస్తున్నాము. ఎవరికైనా ఒక కులంలో మున్నూరు కాపులలోనే కొండ దేవుని ఓర్వలేదు, మరి బీసీలలో కొండ దేవుని వస్తే ఎవరు వస్తారంటే ఎవరు ఓర్వరు. అంటే దానికి మేము వెనుకాడేది ఏం లేదు. మేము తప్పకుండా ఈరోజు అందరి కోసం మేము పనిచేస్తాము, బీసీల కోసం పనిచేస్తాము, తిరుమల మల్లన్నకి సపోర్ట్ చేస్తాము. ఆర్ కృష్ణ గారు, రాజా శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ సంఘాలన్నీ కూడా ఈరోజు అందరి యూనిట్గా తిరుమల మల్లన్నకి సపోర్ట్ చేస్తున్నామని తెలియజేస్తాం. ఓకే అన్న, ఇప్పుడు మీ ద్వారా తిరుమల మల్లన్నకు ఎలాంటి చెప్పబోతున్నారు? తిరుమల మల్లన్న గారు, మీరు బీసీల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 లక్షల మంది గొంతుక, మీరు వెనుక అడుగు వేయద్దు. ఈరోజు బీసీలందరూ కూడా మీకు అండగా ఉంటాము. మున్నూరు కాపులు ప్రతి ఒక్కరూ అండగా ఉంటారు. మా కులం బిడ్డ కాబట్టి, బీసీల బిడ్డ కాబట్టి మేము నన్ను కాపాడుకుంటాము, మేము అండగా ఉంటాము. బీసీలకు న్యాయం జరగడానికి కోసం కూడా మేమందరం కూడా పనిచేస్తాము. నేను 100%గా తిరుమల మల్లన్న గెలుపులో ఒక్కరోజు 6 నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్ పెట్టినాను. నాకు ఎన్ని ఒత్తిడిలు అయినా కూడా భయపడలేదు. ఈరోజు కూడా బీసీలందరూ మాకు అండగా ఉన్నారు. తిరుమల మల్లన్నకు కానీ నాకు కానీ తప్పకుండా మేము బీసీలందరి కోసం పనిచేస్తాం.